తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మీ రుణం తీర్చుకునే బాధ్యత నా పైనుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఎవరైనా మన పిల్లలకు ఇబ్బంది ఉంటే వాళ్ళని చదివించడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం. 2, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేట్టుగా మన యాప్లోనే పెట్టాం, మై హెల్త్ పెట్టాం. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకుల్ని సమర్థవంతంగా తయారు చేస్తాం. ఇప్పటికే తయారు చేశాం, ఇంకా తయారు చేస్తాం. ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా సస్టైనబిలిటీ ఉండాలంటే సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎక్కడికక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టుకున్నాం. బూత్ కమిటీ నుంచి, కేఎస్ఎస్ దగ్గర నుంచి ఎక్కడికక్కడ అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఈరోజు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఆలోచిస్తున్నాం, రాష్ట్రంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామో దానికి అనుగుణంగా నీతి నిజాయితీగా మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపించాలని ఐఎస్బిని కన్సల్టెంట్గా పెట్టుకున్నాను. నా తెలివితేటలన్నీ ఉపయోగిస్తాను, ఎక్కువ సమయం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, అది కూడా నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఇంత మునిపి ఒక మాట చెప్తూ, ఒక నాయకుడు ఆస్తి అమ్మి ఒక ఎస్సీని ఎన్నికల్లో గెలిపించాడంటే అది అతని కమిట్మెంట్. మామూలుగా ఆస్తులు కొట్టేయడం కాదు, దోచుకోవడం కాదు. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కోసం జెండాలు మోశారు, అరిగేటుగా మోశారు, ఆస్తులు అమ్ముకున్నారు, త్యాగాలు చేశారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా చంపబడినా మళ్ళీ మిగిలిన వాళ్ళు పార్టీ కోసం పనిచేశారంటే భయపడకుండా నిన్న కూడా మాట్లాడాం చంద్రయ్య గురించి. గొంత మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పనని జై తెలుగుదేశం అని, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం వదిలిపెట్టాడంటే నాకెంత బాధ్యత ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి వారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసినప్పుడు, మీరు పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఒక పక్క మనందరం ప్రజాసేవ కోసం ఉన్నాం. రాష్ట్రానికి 2 దెబ్బలు మనకు తగిలే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేనెప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. కానీ ఆ రోజు కూడా నేను కోరింది సమన్యాయం చేయమని, 2 ప్రాంతాలని సమంగా చూడమని చెప్పాం. ఏం జరిగిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ జరిగిన తర్వాత బాధపడడం కరెక్ట్ కాదని 14-19 రాత్రింబగళ్ళు పనిచేశాం, అభివృద్ధికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఒక నమ్మకం, ఒక పార్టీ పైన
ఒక నాయకుడిపై నుండి నమ్మకంతో ఇచ్చారు. అలాంటిది మనం చూస్తే విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం. ప్రజా వేదిక ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. ప్రజా వేదికతో ఆ మీటింగ్లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు. అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈరోజు మీరు మాట్లాడారు. కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు. పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతామంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు. ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో భయం. ఈరోజు నేను చూస్తున్నాను చాలాసార్లు మీటింగుల్లో, స్వాతంత్రం వచ్చింది 47లో వచ్చిన ఇటీవల 1924లో ప్రజలంతా భయపడిపోయి ఇంట్లో నుంచి రాని పరిస్థితి వస్తే ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా హ్యాపీనెస్ చూసే పరిస్థితికి వచ్చాం. అది పెద్ద మార్పు. దీనికి కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి కారణం ఇప్పటికి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సంఘీభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఒక సుస్థిరత వచ్చింది, స్టెబిలిటీ వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, మనము బీజేపీ జనసేన కలిశాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గతాయన్నారు, కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారు అయితే, నేను ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చాలామంది ప్రధానమంత్రులు చూశాను, ఒకరిద్దరిని కాదు, చాలామందితో కలిసి పనిచేశాను. ఈరోజు మనం ఒక పని చేయాలంటే దానికి అదనంగా ఇంకొకటి వారు మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నాకు కూడా ఇది ఒక అవకాశం. ఈరోజు అమరావతి లైన్లో పెట్టాం, పోలవరం పూర్తి చేస్తాం. ఇవే కాదు, మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ని చేశాం. ఏ ప్రాజెక్టు పోయి అడిగినా అభివృద్ధి అంటే దానికి ఇమ్మీడియట్గా సహకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పాజిటివ్, ప్రోయాక్టివ్ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని వారు ఆలోచిస్తున్నారు. నాకు కూడా ఒక అవకాశం, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14% దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం, ఇంకొక పక్క కేంద్రం దగ్గరికి పోతే రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, ఎంపీలంతా, కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. నేను ఏదైనా అడిగితే వాళ్ళు ముందుగా నాకు ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు.
మీరు ఇంత డబ్బులు తీసుకొని డైవర్ట్ చేశారు. ఆ విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళా వాళ్ళకి పంపిస్తే రోజు రోజుకు అన్ని స్కీములు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మహానాడు సందర్భంగా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరైన సమయంలో సహకరించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సెంటర్ సపోర్ట్ ఒకటే చాలదు. ఎవరు సపోర్ట్ చేసినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు ఉన్నాయి. చెన్నై పెద్దవన్నీ కలిపిగా ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే మన కాళ్లపైన మనం నిలబడుకోవాలి. ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు. అందుకే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశాం. ఏ స్థాయి అయినా మీరు తీసుకోండి, మొత్తం డీమారలైజ్ అయిపోయిన అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా నడిపిస్తున్నాం. ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, 3 నెలలకు ఒకసారి పెడుతున్నా. అనేక రివ్యూలు మీటింగ్లు పెట్టాం. ఇంకో పక్క క్యాబినెట్ 10 రోజులకు ఒకసారి పెడుతున్నాం, నెలకు 2 సార్లు పెడుతున్నాం, నెలకు ఒకసారి SIPB పెడుతున్నాం. ఇంకొక పక్కన జిల్లాలకు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తున్నా. ఈరోజు పేదల సేవలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర, సంజీవని ఇలాంటివన్నిటి కూడా జిల్లాలకు వచ్చాం. ఇన్ని చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించాం. ఒకప్పుడు పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన. ఎక్కడా వెనకబడే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన అంతమును బటన్ నొక్కే పరిస్థితి. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్లకు డబ్బులు ఇచ్చి సక్రమంగా చేరిందా లేదా అని కనుక్కునే విధంగా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క సీఎం అనే వ్యక్తి పెత్తందారుగా ఉండడానికి వీల్లేదు, అదే జరిగింది. నేను నమ్మేది సీఎం అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉంటే అంత పేదవాడికి న్యాయం జరుగుతుంది. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ప్రగతి లేకపోతే సస్టైనబిలిటీ ఉండదు. అందుకే మీరు చూస్తున్నారు 24 గంటల్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. మళ్ళా సాయంత్రం పోతే ఇంకొక మీటింగ్ పెట్టుకుంటా. పెట్టుకోకపోతే మనం నష్టపోతాం. అందుకే ఎప్పటికప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవుతా ఉంటే, లోకేష్ గారు ఆ రోజు గూగుల్ వచ్చిందంటే నేను ఆనందపడా. RCR మిత్తలు వచ్చిందంటే 1,40,000 కోట్లంటే ఆనందపడ్డాం. అందుకే 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు 23 నెలల్లోనే సాధించగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ. అవినీతి అక్రమాలకు గడిచిన ప్రభుత్వం చేసిన పనులు మీరు చూశారు. ఈరోజు మనం అన్నీ కూడా ఇది చేశాం. ఈరోజు ఇంకొక పక్క ఏది కూడా నేను నమ్మేది ఒక దూరదృష్టి ఉండాలి. ఊరికే మాటల్లో చెప్పేసి కూర్చుంటే ఏది కాదు. మీ అందరికి కూడా చెప్తున్నా, నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇందులో స్పష్టత ఉంది. 2047కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, ఆప్షన్ లేదు. 2, ప్రపంచమంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. 25 ఏళ్లకు ముందు మనం తీసుకున్న నిర్ణయం ఐటీ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం.
విజన్ 47 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన జిఎస్డిపి 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3,28,696 ఉంటే ఇది 50 లక్షలు చేయాల్సిన అవసరం 47కి 50 లక్షలు కావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, 3 లక్షల నుంచి 50 లక్షలు అంటే దగ్గర దగ్గర 17 రెట్లు పెరగాలి. దీనికి నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ ఈరోజు 25లో ఇక్కడుంటే 29 కూడా లెక్కేసుకున్నాం. 17 లక్షల జిఎస్డిపి 27 లక్షలు కావాలి. ఈ సంవత్సరం 3,28,000 నుంచి 5 లక్షల రూపాయల తలసరి ఆదాయం కావాలి. ఎవ్రీ 4-5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. ఇంకొక పక్క నిర్దిష్టమైన ఆలోచనలు. పేదరికం లేని సమాజం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు, వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం. అందుకే సంక్షేమం. చాలామంది సంక్షేమం గురించి మాట్లాడతారు, కానీ డబ్బులు సంపాదించే మార్గం మాత్రం ఆలోచించరు. నేను అందుకే చెప్పాను, అభివృద్ధి చేయకుండా ఆదాయాన్ని పెంచకుండా ఉండే వ్యక్తులకి సంక్షేమాన్ని ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నా, మొదలు తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. మన మైండ్లో 24 గంటలు ఉండాలి. దానికోసం అనేక కార్యక్రమాలు మీరు తీసుకుని, తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం, అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఇంకొక పక్కన అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతాయి. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నాం, మన పార్టీ ఆలోచిస్తున్నాం. P4 అదే మరి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, సమాజం వల్ల పైకి వచ్చారు. ఇంకా సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది మనందరి సామాజిక బాధ్యత. అందుకే నేను పెట్టింది MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటంలో ఉండే 20%ని ఎప్పటికప్పుడు ఆదుకోవాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం జరగాలి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం. అందరికీ ఉద్యోగాలు రావాలి, పని ఉండాలి. దానికోసం ఇన్వెస్టర్స్లో నమ్మకం తీసుకొచ్చాం. 23 లక్షల ఉద్యోగాల కోసం ముందుకెళ్ళాం. దేశంలో ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కి 25.3% పెట్టుబడులు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పైన చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైనింగ్ ఏదో MOUలు కాదు, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్ని డేట్లు ఫిక్స్ చేస్తున్నాం.